సార్ ఇప్పుడు లారెన్స్ గారు కానీ సూర్య గారు కానీ యాక్టర్స్గా చేస్తున్నారు, బట్ వాళ్ళు ఆల్రెడీ డైరెక్టర్స్ కూడా కదా. సో మీకు వాళ్ళు ఏమైనా ఇన్పుట్స్ ఇవ్వడం ఇలాంటివి ఏమైనా ఎక్కువ జరిగిందా? సో ఇది ఇలా చేద్దాం ఇది ఇలా చేద్దాం అని చెప్పి మీకు ఏమైనా బర్డెన్గా అనిపించిందా? అవుట్పుట్ ఇన్పుట్ కాదు, మేము టార్చర్ విజయసూర్య గారు, మేము ఆయనకి టార్చరు. ఆయన ఏదో రాసుకుని వస్తారు, 2 yearsగా రాసుకొని పిక్చర్ని బాగా తీసుకుని వస్తే మేము మా బ్రెయిన్ పెట్టుకుని ఏదేదో చేసుకుని ఫస్ట్ డే వెళ్ళాం, ఒక 3 hours మాట్లాడుకుని వెళ్ళాం, 3 minutes బయటకు వెళ్ళిపోమని అన్నారు. ఆయన అటు సైడ్ చైర్ వేసుకున్నాను, నేను ఇటు సైడ్ చైర్ వేసుకున్నాను. తర్వాత మేము ఇద్దరు వాక్ చేసుకొచ్చిన ఈ చైర్ డైరెక్టర్ చైర్ మెల్లగా తిరుపుతారు, ఏదో వస్తారు ఏదో చెప్తారని. కానీ ఆ కాన్ఫిడెంటే ఇప్పుడు కొత్తగా అనిపిస్తుంది. మేము చెప్పింది విని, ఆయన చెప్పింది విని, అందరు చెప్పింది వింటే కొత్త రాదు కదా. డైరెక్టర్ కాన్ఫిడెంట్ ఉండాలి. తర్వాత మీ క్వశ్చన్ ఏంటి, వేరే హీరో పెడితే బాగుంటుంది, వేరే హీరో పెడితే బాగుంటుంది, మీకు ఏ ప్రాబ్లం ఏంటి నాతో? నాకు ఒక డైరెక్టర్ దొరికారు, మంచి డైరెక్టర్. ఒక్కటి నేను చేయాలి, 2 నేను చేయాలి, 10 తీస్తా కూడా నేనేం చేయాలి? మీరు 3 మాస్తున్నారు ఏంటంటే. ఒకవేళ తెలుగులో తీస్తే మీ రోల్ ఎవరు చేస్తారని అడిగాను. కలర్ లేరమ్మా, చెప్పేశాను కదా. లారెన్స్ గారు, ఇందాక మీరు అన్నారు కదా మేకప్ తీసేయమన్నారు, ప్రతి సినిమాలో హీరోయిన్ తెల్లగా ఉంటుంది, మేకప్ ఎక్కువ వేయాల్సి వస్తుంది అని. సో ఇందులో తీసేయమన్నారంటే మీకు అసలు హీరోయిన్ లేరా సైడ్? లేదు, నా హీరోయిన్ కూడా కొంచెం నా కలరే ఈ పిక్చర్లో. సో ఎస్ఏ సూర్య గారు, సార్ వేర్ డూ యూ గెట్ దిస్ మచ్ ఆఫ్ ఎనర్జీ? యాక్చువల్లీ ఏ క్యారెక్టర్ చూసుకున్నా మీతో పాటు ఆ ఎనర్జీ కూడా ఆడుతూ ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుంది సార్ ఇంత ఎనర్జీ అసలు? నేను ఈ ఇండస్ట్రీకి వచ్చినదే యాక్టర్ అవడానికే, కానీ దొరకలేదు. ఓకే, అందువల్ల డైరెక్టర్ అయి డబ్బులు సంపాదించి ఆ డబ్బుతో నేనే నన్ను యాక్టర్ చేశాను. ఆ తర్వాత కొంచెం డౌన్ఫాల్ వచ్చింది. మళ్ళీ కార్తీక్ సురాజ్ గారి దయ వల్ల నాకు 20 నుంచి నా నెక్స్ట్ జర్నీ స్టార్ట్ అయింది. సో ఎనర్జీ అనేది అమ్మ నాన్నకి థ్యాంక్స్ చెప్పాలి, దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి అంతే. థ్యాంక్ యూ. Karthik here. Hi. How are you, sir? Good. Sir, my 2 questions are there. One question is that Jigardanda. So Jigardanda 1 is inspired by something. Dirty Carnival. So this is any inspiration or you created that part? That only is not an inspiration from Dirty Carnival. That was told, I mean, after the film trailer or release, someone told. So there is not at all an inspiration from Dirty Carnival, and this is also not at all inspiration from any other. Good. And second question is that you are writing the script for the Game Changer for the Shankar sir. So Shankar sir's school is different. The script has the social message and everything, but yours is different. So how you balance it? It's a totally Shankar sir's film. No, I personally, as a writer, as a director, I felt very honored and very, very happy when Shankar sir said, asked like, you have any scripts which he can direct. So that is like a big honor I could get. So I went and narrated him the story idea, and he liked it, and he's doing it. So that is in Shankar sir's zone actually, because I wrote the script few months back, and then I felt this is too much for me. This is like Shankar sir film, so let us not do it now. Then Shankar sir only asked, so that was. His films has a social message and everything there, yeah, but yours is like entertainers mostly. Yeah, that film will be like more of Shankar sir's own story.